హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సుజిత్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఏం జరిగింది? అంటే బేసిక్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఇక్కడ కనపడుతుంది అనమాట. దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఓకే. అతను మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, అనుచరుడిగా ఉండడం జరిగింది. ఓకే. తర్వాత పరిణామాలు మారడం, అతను తన వైవాహిక జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవడం, తన భార్యతో గొడవలు రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈ దువ్వాడ శ్రీనివాస్కి దివ్యల మాధురితో పరిచయాలు ఏర్పడడం, అది కాస్త ఎటువైపు టర్న్ అయ్యిందనేది ఇంకా నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈ దువ్వాడ దివ్యల వీళ్ళిద్దరి జంట వైఎస్ఆర్సీపీలోనే ఒక వృద్ధ జంట అన్నమాట, వృద్ధ ప్రేమికులు. ఓకే. వీళ్ళిద్దరూ బాగా పావురాల మాదిరిగా, ప్రేమ పావురాల మాదిరిగా రీల్స్ చేసుకుంటూ కనపడిన ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, టెంపుల్స్ అంటే టెంపుల్స్, ఎటు పడితే అక్కడ తిరుగుతూ, ఎవరైనా ఇదేంటి అని అడిగితే అడల్టరీ ఈజ్ లీగల్ అని చెప్పేసి ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ, న్యాయస్థానాలు కూడా అడల్టరీని తప్పు కాదంటున్నాయి, మేమిద్దరము మేజర్సే, ఓకే, సో మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరు, మాకు ఆ హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ విపరీతమైనటువంటి పబ్లిసిటీని తెచ్చుకున్నారు. ఓకే. ఆ పబ్లిసిటీ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఫేమస్సా లేదా దువ్వాడ శ్రీనివాస్ ఫేమస్సా అంటే 85% ప్రజలు దువ్వాడ శ్రీనివాసే ఫేమస్ అంటారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అంత ఫేమస్ కాదు, దువ్వాడ శ్రీనివాసే ఫేమస్ అంటారు. ఓకే. సో బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మనస్తత్వం గురించి చెప్తాను. పక్కన వాళ్లకు అతనికంటే ఎక్కువ ఫేమస్ అయినా, ఫేమ్ వచ్చినా అతను భరించలేడు. ఓకే. గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు సినిమా యాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, ఆయన ఓపెన్గా ఏం చెప్పారు, జీన్స్ ప్యాంట్ వేసుకున్నానని, చలవ కళ్ళద్దాలు పెట్టుకున్నానని, అవన్నీ తీస్తే కానీ ఆఫీస్లోకి రావద్దు అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుటి వ్యక్తులు నీట్గా రెడీ అయినా, డ్రెస్సింగ్ చేసుకున్నా, లేదంటే ఆయనకంటే అందంగా కనిపించినా ఆయనకు నప్పదనమాట. ఓకే. సో అపీరెన్స్ విషయంలోనే అలా ఉండే వ్యక్తి ఇక ఎప్పుడు తానే లైమ్ లైట్లో ఉండాలనేటటువంటి భావనలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో ఆయనకంటే ఫేమస్ అయిపోయినటువంటి క్యారెక్టర్ ఉంది అంటే ఎలా ఒప్పుకుంటాడు? కేవలం ఆ ఒక్క కారణంతో తీస్తారంటారా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని సస్పెండ్ చేయడానికి వేరే కారణం ఏముందబ్బా? ఏమైనా కారణం ఉందా? వేరే కారణం ఏదైనా కానీ భూతద్దం వేసుకొని ఎతికితే కూడా కనపడదు. ఎందుకు అంటే దువ్వాడ శ్రీనివాస్ ఏమీ ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఆయన ఎమ్మెల్సీగా చేశాడనమాట, నామినేటెడ్ ఎమ్మెల్సీ. శ్రీకాకుళం జిల్లాలో ఈ కింజారపు ఫ్యామిలీని అడ్డుకొని నిలబడగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు. ఇంకా అతని మీద ఏముంటుంది క్రమశిక్షణ చర్యలు అని మాట్లాడడానికి? అసలు వైసీపీలో క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి ఒక వ్యవస్థ ఏడిసిందా? క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ నుంచి అంటే మొట్టమొదటిగా ఎవరిని సస్పెండ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. సరే, ఆయనంటే శాశ్వత అధ్యక్షుడు అని ప్రకటించుకున్నాడు కాబట్టి ఇక ఆ పార్టీలో ఎంతమంది లేరు? ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటే గోరంట్ల మాధవ్ మీద ఖచ్చితంగా తీసుకోవాలిగా. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఒక పార్లమెంటేరియన్ అయ్యి ఉండి న్యూడ్ కాల్స్ చేసి దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పరువు తీశాడు. మరి అతన్ని ఎందుకు చేయలేదు? అదే వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంత్ బాబు అనేవాడు ఒకడు ఉన్నాడు అనమాట, అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడుగా. మీరు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోని ఇంకా ఈ గత 10-12 ఏళ్ల క్రితమే అడ్డంగా దొరికిపోయాడుగా సత్యనపల్లి సుందరాంగుడు. ఈ
ఆంబోతు రాంబాబు. మరి ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పటికీ సంజన సుకన్య అనుకుంటూ మంచి ప్లే బాయ్ లాగా ఆటలాడుతూ ఉంటాడుగా, మరి ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అవంతి శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడిన కొడాలి నాని గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు ఆ పార్టీలో. మరి ఇప్పుడు రీసెంట్గా ఇదైతా ఉండేటటువంటి ఏది వైరల్ అవుతా ఉంది కేసు అనమాట, జత్వానీ కేసు మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ జత్వానీ కేసులో ప్రధానంగా వినిపించేటటువంటి పేరు ఎవరిది? కుక్కల విద్యాసాగర్ది. అతగాడు కూడా ఆ ముంబై హీరోయిన్కి న్యూడ్ వీడియో కాల్స్ చేశాడు. అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అతని మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పటిదాకా ఎన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎందుకు తీసుకోవట్లేదు క్రమశిక్షణ చర్యలు? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి క్రమశిక్షణ అనేటటువంటి ఒక వ్యవస్థ ఏడ్చిందే. నువ్వు కేవలం వీళ్ళ మీద మాత్రమే ఎందుకు తీసుకుంటున్నావు? సరే ఈరోజు ఏమన్నా కొత్తగా వీళ్ళు ఏమన్నా సరే ఈ దివ్యల మాదిరి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, కొత్తగా ఏమన్నా కానీ ఈ సంబంధం అనేది బయటకు వచ్చిందే? దాదాపు 1.5 ఏడాది క్రితమే వచ్చింది. నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటే ఆ రోజే తీసుకోవాలి. ఈ రోజు ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే ఈ 1.5 ఏడాదిలో వీళ్ళు విపరీతంగా ఫేమస్ అయ్యారు. ఏ ఫేస్బుక్ చూసినా వీళ్ళే, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా వీళ్ళే, ఏ యూట్యూబ్ చూసినా వీళ్ళే, ఏ ట్విట్టర్ చూసినా వీళ్ళే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ రీల్స్ చూసినా వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు ఫేమస్, జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి ఫేమస్. అంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? కేవలం వ్యక్తిగత అసూయ వల్ల అలా చేయడం అంటే? అంతే, అసూయ కాకపోతే ఇంకేముంది అక్కడ? ఏమన్నా ఉందా? పోనీ మీకేమన్నా తెలిస్తే చెప్పండి. అంటే ఈ మధ్య న్యూస్ కూడా ఏం రాలేదు ఆయన మీద కూడా. ఆయన పాటికి ఏదో ఆయన ఉంటున్నాడు, ఆయన లైఫ్ ఏదో ఆయన చూసుకుంటున్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, అడప ఏదో పొలిటికల్గా ఒక 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఉన్నట్టుండి సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటి? ఒకటే రీజన్, దువ్వాడ శ్రీనివాస్ గ్రేటర్ దెన్ జగన్మోహన్ రెడ్డి. సెలబ్రిటీ స్టేటస్లో జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి స్టేటస్ సెలబ్రిటీ విషయంలో శ్రీనివాస్కి ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను ప్రస్తావించి తీరాలి ఖచ్చితంగా. ఒకానొక సందర్భంలో ఒక యూట్యూబ్ ఛానల్ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్గా దివ్యల మాదిరి ఒక మాట చెప్పారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి నాయకుడుగా మీరు ఎవరిని ఇష్టపడతారు అని ఆవిడ అడగడం జరిగింది ఆ యూట్యూబర్. దానికి దివ్యల మాదిరి, నారా లోకేష్ని నేను బాగా ఇష్టపడతాను, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, నిబద్ధతతో పనిచేస్తాడు ఆయన అని చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డిలో ఎలాగూ నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, విశ్వసనీయత, ఉలవలు, విలువలు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటాడు. కానీ అవన్నీ ఆయన పాటించడు అనమాట. నీతులు చెప్పడానికి మాత్రమే, పాటించడానికి కాదు అని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆయనలో లేనటువంటి క్వాలిటీస్ని ఆయన ప్రత్యర్థిగా ఫీల్ అయ్యేటటువంటి నారా లోకేష్లో తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి అలా చెప్పడము, దాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా అంగీకరిస్తున్నట్టు తలకాయ ఊపడం డీప్గా హట్ చేసినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇక్కడ సినారియో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా ఎవరు ఉండకూడదు, ఉంటే కనుక ఆయనకు నచ్చదంటారు. అంతే కదా మరి. అందుకే కదా ఆయన పార్టీ ఆఫీసులకి దళితుల్ని రానియాడు, గిరిజనులను రానియాడు, బీసీ కులాలను అసలు రానియాడు. ఒకవేళ రావాల్సి వస్తే ఓకేనా, ఆయన కూర్చునేటటువంటి క్యాబిన్కి వీళ్ళు నిలబడేటటువంటి క్యాబిన్లకి మధ్యలో ఒక సీసీ ఫుటేజ్ ఉంటుంది అన్నమాట, సీసీ కెమెరా ఉంటుంది ఓకేనా. వీళ్ళు ఒక క్యాబిన్లో కూర్చొని మాట్లాడితే ఆయన గారు లోపల టీవీలో నుంచి చూసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లాంటివి ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి తార్కాణాలు అనమాట. సో చూసారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఫేమ్ వచ్చినందువల్ల మాత్రమే దువ్వాడ శ్రీనివాస్ గారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని సుజిత్ గారు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నమస్తే, థ్యాంక్స్. నమస్తే.